చాలా మంది కొత్త కారు కొన్నాక కొన్ని గ్యాజెట్స్ అయితే పెట్టిస్తూ ఉంటారు. అలాగే మా కాంతన్న కూడా ఒక కొత్త కార్ అయితే కొన్నాడు. అది మీకు అందరికీ తెలిసిందే, మన లైఫ్ స్టైల్ ఛానల్ లో అయితే వీడియో కూడా ఉంది. తన కారు కొన్నాక కొన్ని గ్యాజెట్స్ అయితే పెట్టించాడు. ఆ ఇంపార్టెంట్ గ్యాజెట్స్ ని మీకు అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ రోజు ఆ గ్యాజెట్స్ ఏందో చూసేద్దాం. 6 మస్ట్ హ్యావ్ గ్యాజెట్స్ ఇన్ ఏ కార్, వాటి గురించి అయితే చూసేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా పేరు విజాడ్, చలో. ఫస్ట్ గ్యాడ్జెట్ చూసుకుంటే డాష్ క్యామ్. ఈ డాష్ క్యామ్ పేరు 70 A510 HDR డాష్ క్యామ్. ఎన్నో డాష్ కెమెరాస్ అయితే ట్రై చేసాం బడ్జెట్ లో గానీ, రీసెర్చ్ చేసాం. వాటిల్లో 70 కొద్దిగా బెటర్ అయితే ఉంది, అందుకోసమనే ఇదైతే కొన్నాడు. దీనిలో ముఖ్యంగా డ్రాబ్యాక్ విషయానికి వస్తే దీనిలో మెమరీ కార్డ్ ఏదైతే ఉందో ఆ మెమరీ కార్డ్ అనేది పెద్ద డ్రాబ్యాక్. నార్మల్ మెమరీ కార్డ్స్ అనేవి దీనిలో పనిచేయవు. మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి, ఈ మెమరీ కార్డ్స్ మాత్రమే పనిచేస్తాయి. ఈ మెమరీ కార్డ్స్ ప్రైస్ చూసుకున్నా ఇప్పుడు మనకు చాలా కాస్ట్ అయితే ఉన్నాయి. మన సేల్ లో కూడా చూసుకుంటే 2500 3000 అయితే వచ్చాయి. ఇప్పుడు చూసుకుంటే అవి 6000 దాకా ఉన్నాయి. డాష్ క్యామ్ కొనడం అయితే దానికోసం మెమరీ కార్డులకి మనం 6000 రూపాయలు అయితే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఇది మైండ్ లో అయితే పెట్టుకోండి. అసలు ఎందుకు మెయిన్ గా డాష్ క్యామ్ అంటే, అందరికీ తెలిసిందే ఈ కాలంలో ఒకవేళ ఎదుటివాడు తప్పు ఉండి మన తప్పు లేకపోతే ఆ తప్పు మనమే చేసామని అంటారు. సో ఇలాంటి క్షణాలలో ఏదైనా జరిగినా కూడా మనకి ఏంటంటే ఒక ఫుటేజ్ అనేది అయితే చేతిలో ఉంటుంది. కాబట్టి డాష్ క్యామ్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. మీరైతే ఒకవేళ మీ దగ్గర వెహికల్ ఉన్నా కూడా డాష్ క్యామ్ అనేది వాడడానికి ట్రై చేయండి. ఏ టైం ఎలా ఉంటుందో మనం చెప్పలేం కాబట్టి. ఇక డాష్ క్యామ్ గురించి మాట్లాడుకుంటే, దీన్ని మీరైతే సొంత ప్రయోగాలు అయితే చేయకండి. డైరెక్ట్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళండి, నీట్ గా వాళ్ళైతే ఫిక్స్ చేస్తారు. బాక్స్ లో చూసుకుంటే కంటెంట్స్ ఇలా ఉంటాయి. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా, 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఇక వీటి రిజల్యూషన్ చూసుకుంటే ఫ్రంట్ కెమెరా మనకు 3K రిజల్యూషన్ లో 30 FPS రికార్డ్ చేస్తుంది. అండ్ బ్యాక్ కెమెరా రిజల్యూషన్ చూసుకుంటే మీకు 1080p 60 FPS రికార్డ్ చేస్తుంది. బ్యాక్ కెమెరా మనం 360 డిగ్రీ రొటేషన్ కూడా చేసుకోవచ్చు, లైక్ క్యాబిన్ కెమెరాలో కూడా వాడచ్చు అనమాట. ఇక మెయిన్ గా మనం కెమెరాలో మాట్లాడుకోవాల్సింది దీని సెన్సార్ గురించి అనమాట. దీని సెన్సార్ చూసుకుంటే మనకు సోనీ స్టార్బిస్ 2 IMX675 సెన్సార్ అయితే వస్తుంది. ఈ సెన్సార్ వల్ల ఉపయోగం ఏంటంటే, మీరు మార్నింగ్ అయినా డైరెక్ట్ సన్ లైట్ అయినా లేకపోతే నైట్ టైం డ్రైవ్ చేస్తున్నా కూడా మీకు ఏంటంటే నెంబర్ ప్లేట్ విజిబిలిటీ అనేది చాలా క్లియర్ ఉంటుంది. దానికోసం అయితే ఈ సెన్సార్ మంచిగా ఉపయోగపడుతుంది. అదే ఈ కెమెరాని మనకు హైలైట్ చేస్తా ఉంది. అండ్ ఈ కెమెరాలో బ్యాటరీ ప్యాక్ గురించి మాట్లాడుకుంటే 500 mAh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. అండ్ దీనిలో ADAS కూడా ఉంది. లైక్ ADAS అంటే మీకు వెహికల్ లో మనకు ఉండే ADAS అంత ఉండదు. దీనిలో ఏంటంటే వాయిస్ అలర్ట్ లాగా వస్తుంది అనమాట. లేన్ డిపాచర్ మనకు అవుతున్నప్పుడు మీరు లేన్ డిపాచర్ అవుతున్నారంటే వాయిస్ అలర్ట్ వస్తుంటది. దీనిలో ఇంకొక ఫీచర్ ఏంటంటే 24 hours సర్వైలెన్స్ ఫీచర్ అయితే ఉంది. లైక్ మీరు పార్కింగ్ లో పెట్టేసినా కూడా ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంది కాబట్టి ఇది సర్వైలెన్స్ చేస్తూ ఉంటుంది, రికార్డ్ అయితే ఉంటాయి. ఈ డాష్ కెమెరా మనం యాప్ ద్వారా అయితే కనెక్ట్ చేసుకోవాలి. మొత్తం యాప్ ద్వారా కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రికార్డింగ్ రిజల్యూషన్స్ అన్ని సెట్ చేసుకోవచ్చు. దీంట్లోనే యాప్ లైవ్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. అలాగే ఇన్స్టెంట్ గా యాప్ అలర్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. యాప్ ద్వారా అయితే మీరు పూర్తిగా అయితే కంట్రోల్ చేయొచ్చు. ఇది డాష్ క్యామ్ గురించి. అలాగే డాష్ క్యామ్ నుంచి రికార్డ్ చేసిన కొన్ని క్లిప్స్ అయితే ప్లే చేస్తారు, ఒకసారి చెక్ చేసేయండి. ఈ డాష్ క్యామ్ ప్రైస్ చూసుకుంటే అమెజాన్ లో మీకు 12,000 రూపాయలు అయితే ఉంది. ఒకవేళ మీరు కానీ డాష్ క్యామ్ గురించి చూస్తుంటే ఈ డాష్ క్యామ్ ఒక మంచి ఆప్షన్. వీటి లింక్స్ మీకు ప్రొడక్ట్ ట్యాగ్స్ మరియు డిస్క్రిప్షన్ లో ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. ఇంకొక సెకండ్ గ్యాడ్జెట్ విషయానికి వస్తే, ఇప్పుడు చాలా కార్లలో ఇక్కడ మనకు సన్ గ్లాస్ హోల్డర్ అయితే ఉండదు. అందుకనే ఒక సన్ గ్లాస్ హోల్డర్ అయితే తీసుకొచ్చా. ఇది డిఫరెంట్ గా అయితే ఉంటది. లాస్ట్ టైం మనం గ్యాడ్జెట్ సిరీస్ లో ఒక చిన్నదా సన్ గ్లాస్ హోల్డర్ అయితే చేసాం. అలా కాకుండా ఈసారి బాక్స్ టైప్ లో ఉంటది, కొద్దిగా సేఫ్టీ అయితే ఉంటుంది. దీన్ని తీసుకెళ్లి మనం ఏ సన్ వైజర్లు ఉంటాయి కదా వాటికి ఫిక్స్ చేయడమే. ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ ఇటు నొక్కామంటే ఇలా ఓపెన్ అవుతుంది. దీనిలో సన్ గ్లాసెస్ అయితే ఉంటాయి. ఇలా సన్ గ్లాసెస్ పెట్టుకోవడమే. ఈ ప్రోడక్ట్ క్వాలిటీ అంతేం బాగాలేదు, కొద్దిగా బ్రేక్ అయిపోతుంది ఈజీగా, ప్లాస్టిక్స్ కదా. లాస్ట్ టైం అయితే ఫుల్ లెదర్ లాగా ఉండేది, అది కొద్దిగా బెటర్ అనిపించింది. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే అమెజాన్ లో 854 రూపీస్ అయితే ఉంది. మీకు లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటే ఒకసారి చెక్ చేసేయండి. ఇక మూడో గ్యాడ్జెట్ చూసుకుంటే బూట్ ఆర్గనైజర్. ఇప్పుడు ఇంత చంద్రవందరగా ఉంటది, ఇదే బూట్ ఆర్గనైజర్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇక్కడ ఒక స్టిక్కర్ కూడా వస్తుంది, వెల్క్రూ. ఇది మనకు దీనికి మనం స్టిక్ చేసేయచ్చు ఇక్కడ సైడ్ కి. అవసరమైనప్పుడు దీన్ని తీసేసుకోవచ్చు. దీనిలో ఏమైనా వస్తువులు అయితే క్యారీ చేసుకోవచ్చు. టైర్ ఇన్ఫ్లేటర్ ఇలాంటి కిట్స్ వస్తాయి కదా, అవన్నిటిని వీటిలో పడేయచ్చు అనమాట. ఇది మరీ పెద్దదైతే కాదు, చిన్నదే. చిన్న వస్తువులు మాత్రమే పెట్టుకోవచ్చు. అదంతా మాకు ఎందుకు, మేము బూట్ లోనే పెట్టుకుంటాం కదా, మళ్ళీ సంతం ఎందుకు అనుకుంటారా. ఇప్పుడు ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ కి వాటికి వెళ్తున్నారు అనుకోండి, పెద్ద సూట్ కేసు అన్ని పెడతారు కదా, అప్పుడు స్పేస్ అయితే ఉండదు. సో ఇలాంటి వాటిలో ఇట్లాంటి వస్తువులను పడేసారు అనుకో, స్పేస్ అయితే వస్తుంది. అందుకోసం ఈ బూట్ ఆర్గనైజర్ అయితే ఇది అమెజాన్ లో మీకు 450 రూపీస్ అయితే పడుతుంది. ఇక ఫోర్త్ గ్యాడ్జెట్ విషయానికి వచ్చేసి డాక్యుమెంట్స్ అవి క్యారీ చేయాలి. కార్ డాక్యుమెంట్స్, ఆర్సీ ఇవన్నీ. వీలైతే మనం
ఇది గ్లో బాక్స్ అయితే పడేస్తుంటాం, లేదా ఈ ఆమ్రెస్ట్ కింద అయితే పెట్టేస్తుంటాం, లేదా ఇగో ఈ బూట్ ఉంటది కదా ఈ పార్ట్ లో పడేస్తుంటాం. గ్లో బాక్స్ లో పెట్టినప్పటికీ వాటిని ఎత్తుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది. సో అందుకోసమే ఈ గ్యాడ్జెట్ అనమాట గ్లో బాక్స్ ఆర్గనైజర్. దీనిలో మనం ప్రతి డాక్యుమెంట్ ని అయితే పెట్టుకోవచ్చు. అలాగే టిప్స్ కోసం చిన్న చిన్న అమౌంట్స్ అయితే 10 రూపాయలు 20 రూపాయలు ఉంటాయి కదా, ఆ నోట్లు దీనిలో పడేసాం అనుకోండి, ఎవరైనా వచ్చినప్పుడు దీనిలో తీసి ఇచ్చేయచ్చు. ఇంకా మిగతా ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి వాటన్నిటిని ఈ ఆర్గనైజర్ లో మనం అయితే మొత్తం అరేంజ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. అంత ఎత్తుకొని ఓపిక లేక కాంతాన్ని ఈ గ్యాడ్జెట్ తీసుకున్నాడు. సో మీకు కూడా ఎత్తుకున్న ఓపిక లేకపోతే గ్యాడ్జెట్స్ తీసుకోండి. దీని ప్రైస్ చూసుకుంటే మీకు అమెజాన్ లో 870 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక 5th గ్యాడ్జెట్ విషయానికి వస్తే, సారీ గ్యాడ్జెట్ కాదు ప్రోడక్ట్. వీటిలో ఒకటే ఒకటి గ్యాడ్జెట్, డాష్ క్యామ్ ఒకటే గ్యాడ్జెట్, మిగతా అన్ని ప్రోడక్ట్సే. ఇదేంటంటే ప్రతి ఇంట్లో ఎవరు ఒకరు ఈ బాత్ అయితే ఉంటారు. కారు మనం వెళ్తున్నప్పుడు మోషన్ సిక్నెస్ అయితే ఉంటది, అమ్మో నాకు వామిటింగ్ వచ్చేస్తుంది, అమ్మో డోర్లు దించండి ఫ్రెష్ ఎయిర్ అంటున్నారు కదా, వాళ్ళ కోసమే వామిటింగ్ బ్యాగ్స్ అన్నమాట. ఈ వామిటింగ్ బ్యాగ్స్ అనేటివి పెద్దవాళ్ళకి యూరినేషన్ కూడా ఉపయోగపడతాయి. దీని కెపాసిటీ 1000 ml కెపాసిటీ అయితే ఉంటది. డిస్పోజబుల్. ఇది ప్యాక్ ఆఫ్ 10 అయితే వస్తున్నాయి. దీని ప్రైస్ చూసుకుంటే అమెజాన్ లో మీకు 281 రూపీస్ అయితే ఉంటుంది. కొద్దిగా తక్కువ క్వాలిటీ ప్యాక్ ఆఫ్ 50 కూడా ఉంటాయి. అవి మీకు లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇక లాస్ట్ ప్రోడక్ట్ 6th ప్రోడక్ట్ విషయానికి వస్తే ఫాస్ట్ ట్యాగ్ హోల్డర్. మనం రెగ్యులర్ గా చేసే పని ఏంటంటే ఫాస్ట్ ట్యాగ్ ని విండ్షీల్డ్ కి అతికిచ్చేస్తాం. ఇలా అతికించడం వల్ల ఏమైంది, ఫాస్ట్ ట్యాగ్ లో ఏమైనా గీతలు పడ్డా లేదా విండ్షీల్డ్ ఏమైనా బ్రేక్ అయింది అనుకో, కొత్త విండ్షీల్డ్ వేయించుకుంటాం కదా, అలా వేయించినప్పుడు డైరెక్ట్ మీరు ఫాస్ట్ ట్యాగ్ ని రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే వాళ్ళకి ఫైన్ అని కట్టి ఏదో డబ్బులు కట్టావు మళ్ళీ కొత్త ఫాస్ట్ ట్యాగ్ కోసం అప్లై చేసుకోవాలి. ఈ తతంగం అంతా వద్దు అనుకున్నప్పుడు ఈ ఫాస్ట్ ట్యాగ్ హోల్డర్ అయితే ఉపయోగపడుతుంది. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఫాస్ట్ ట్యాగ్ ని చేత్తో కూడా చూపిస్తూ ఉంటారు. అలా చూపించకూడదు, ఇప్పుడు ఫైన్ అయితే వసూలు చేస్తున్నారు. అందుకోసమే ఈ ప్రోడక్ట్ అనమాట. దీంట్లో మనకు ఒక ఫాస్ట్ ట్యాగ్ హోల్డర్ అలాగే ఒక స్లైడ్ అయితే ఉంటుంది. ఈ స్లైడ్ కి మీరు ఫాస్ట్ ట్యాగ్ అయితే అతికించుకోవాల్సి వస్తుంది. ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ హోల్డర్ ఉందో దాన్ని మీరు విండ్షీల్డ్ అయితే అతికిచ్చేసి ఈ స్లైడ్ ని దానిలో పెట్టేయాలి అంతే. ఒకవేళ మీరు ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి విండ్షీల్డ్ బ్రేక్ అయినా కూడా ఈ స్లైడ్ ని మీరు తీసేసి ఆ హోల్డర్ ని రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రోడక్ట్ ప్రైస్ చూసుకుంటే అమెజాన్ లో మీకు 160 నుంచి 180 రూపీస్ అయితే ఉంటుంది. అది కూడా ప్యాక్ ఆఫ్ 2 అయితే ఉంటాయి. ఇవి ఫ్రెండ్స్ ప్రోడక్ట్ విషయానికి వస్తే, ప్రోడక్ట్స్ అనుకోండి, గ్యాజెట్స్ అనుకోండి, ఏవైనా అనుకోండి, ఇది మ్యాండేటరీ ప్రోడక్ట్స్ అయితే కాదు. ఒక యావరేజ్ ఇండియన్ ఫ్యామిలీ మ్యాన్ కి వాళ్ళ కార్లో అయితే ఉండాల్సిన ప్రొడక్ట్స్ అనుకోండి. మీ కార్లో కూడా ఈ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారా అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో కూడా మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని గ్యాడ్జెట్స్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. తిరిగి మరి ఒక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.